నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేరుగా రైస్ మిల్లర్స్ రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తుందని తెలిపిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఈ నెల 11వ తేదీన నిర్వహించే మాలల నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు పండు అశోక్ కుమార్. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా యానాం నియోజకవర్గంలోని భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా యానం నియోజకవర్గంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడు. స్థానిక పిల్లరాయి స్వామి ఆలయం పాటు పడవల రేవు వీధిలో గల శ్రీ లలితాదేవి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సమీపంలోని ఆలయాలను దర్శించి పూజలు నిర్వహించారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. मुखं पूजयामि रत्नकुण्डलाय नमः कर्णध्वजं पूजयामि स्वरूपाय नमः नासिकध्वजं पूजयामि महालक्ष्मी नमः ललाटां पूजयामि कुमार्यै नमः शिरः पूजयामि धूपा दीपानन्तरं सुधा आचन्द्रयामि प्रोक्ष्या नैवेद्या ओम भक्तु सत्यन्द्रवर्ती वर्हिञ्जानि अमृतोस्तमवस्तरोदि श्री महामन्त्र महायन्त्र महातन्त्र నేరుగా రైస్ మిల్లర్స్ రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు. కాకినాడ ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని అధ్యక్షులు మేదరమాటి వెంకన్న చౌదరితో ప్రమాణం చేయించారు. కాకినాడ జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నున్నా రామకృష్ణ, కార్యదర్శి మొగలి అప్పారావు, ఇతర కార్యవర్గం సభ్యులు, ఉపాధ్యక్షులుగా కొండపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శిగా పాతూరి శ్రీహరి చౌదరి, కోశాధికారిగా పెద్దిరెడ్డి రామానుజయ్య మరియు సంయుక్త కార్యదర్శిగా ఆకెళ్ల శ్రీనివాస నాగేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా
కాకినాడ జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నున్నా రామకృష్ణ, కార్యదర్శి మొగలి అప్పారావు, ట్రెజరర్ పెద్దిరెడ్డి బాబ్జీ జిల్లాలో వివిధ మిల్లర్స్ యాజమాన్యం పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూర్తి వెంకటేశ్వరరావు, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు పాషర్లపూడి గ్రామంలో బియ్యం షాపులపై విజిలెన్స్, రెవెన్యూ అధికారులు దాడులు. 45 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్. శ్రీరామ ట్రేడర్స్ అండ్ రైస్ మర్చెంట్స్ అదే గ్రామానికి చెందిన మరొక వ్యాపారి బొరుసు మురళీకృష్ణ ఘరానా మోసం. రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని తులసి గోల్డ్, రాయల్ బుల్లెట్, కర్నూలు బ్రాండ్ బ్యాగుల్లో ప్యాక్ చేసి బ్రాండెడ్ బియ్యం ధరకు అమ్ముకుంటున్న 2 వ్యాపారుల ఘరానా మోసం. విజిలెన్స్ మరియు రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులకు రాబడి సమాచారం మేరకు దాడులు నిర్వహించి బ్రాండెడ్ బ్యాగుల్లో సీల్ చేసిన 45 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసులపూడి గ్రామంలో కొండాలమ్మ సెంటర్ దగ్గర రామ ట్రేడర్స్లో నిన్న విజిలెన్స్, సివిల్ సప్లైస్ మరియు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి ఇక్కడ పీడిఎస్ బియ్యాన్ని వేరే బ్రాండెడ్ సంచుల్లో వేసి వాళ్ళ కొనుగోలు చేసిన రేటు కంటే ఒక 2 రూపాయలు అదనంగా చేసుకుని ఇక్కడే షాపుల్లో అమ్మకాలు చేస్తున్నారు. దాన్ని నిన్న సీజ్ చేసాము. 2679 కేజీలు. అదేవిధంగా ఈ పక్కనే తోట సుబ్బారావు గారి కాంప్లెక్స్లో కూడా ఒక అతను బొరుసు మురళీకృష్ణ అనే అతని దగ్గర కూడా పీడిఎస్ బియ్యాన్ని 1850 కేజీల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇది ఈ రోజున మన అంబాజీపేటలో ఉన్న MLS పాయింట్లో చెప్పడం జరుగుతుంది. ఈ నెల 11వ తేదీన నిర్వహించే మాలల నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు పండు అశోక్ కుమార్ పిలుపు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఈ నెల 11వ తేదీ ఆదివారం జరిగే మా కార్యక్రమం విజయవంతం చేయాలని మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగలను వెడగొట్టడం సరికాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ ఉద్యమం మొదటి అడుగు మాత్రమేనని, కోనసీమ జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి అధిక సంఖ్యలో దళితులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో 11వ తారీఖున జరుగుతున్నటువంటి నిరసన ప్రదర్శనకు అనేక మంది దళిత నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేస్తున్న సందర్భంగా ఈ నిరసన కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా వాసులందరూ అధిక సంఖ్యలో పాల్గొవాలని మాలలు చేసి పిలుపునిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఈరోజు మాల మహానాడు, మాల ఐక్యవేదిక, మాల జేఏసీ అనేక అంబేద్కర్ యువజన సంఘాలు ఐక్యతగా ఏర్పడి మాల జేఏసీ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో మేము ఈ ప్రభుత్వానికి కానీ అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు కానీ భారతదేశంలో మేము ఒక్కటే చేస్తున్నాం. రాజ్యాంగం ప్రకారం 341 ఆర్టికల్ ఎమైండ్ చేయకుండా పార్లమెంట్లో ఏ విధంగా ఈ వర్గీకరణ తీర్పుని స్వాగతిస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దున్నపోతు తీరిందంటే దూడ కట్టేయండి అన్నట్టుగా మరి ఈ సమస్యను మేము జిల్లాల వారీగా చేస్తామని ఒకరు, రాష్ట్ర వ్యాప్తంగా మేము ముందే అమలు చేస్తామని ఒకరు అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయాన్ని మరింత జటిల రేగొడుతున్నటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పాలన చేసి తరపున మీరు ఒక్కసారి సుప్రీంకోర్టుని తీర్పును పరిశీలించండి. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలకు చేసుకునే అధికారం ఇస్తున్నాం తప్ప మేము
మేము చేస్తామని సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పలేదని చెప్పేసి మీరు ఆ న్యాయ సమస్యను ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రులు కోరుతా ఉన్నాం. అది కనుక మీరు పునఃపరిశీలన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూ రేపొద్దున సుప్రీంకోర్టులో మాలల జేఏసీ తరఫున మరో బిల్లు వేసి ఈ తీర్పుని అడ్డుకోవడానికి మాలలందరూ కూడా దేశంలో మాలలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రామ్విలాస్ పాస్వాన్ గారు అమ్మాయినటువంటి సేరన్ పాస్వాన్, అదేవిధంగా రామదాస్ అత్వాలే, మాయావతి గారు కూడా దీని మీద స్పందించి మరి ఇది అన్యాయం, ఇది దుర్మార్గం, ఈ తీర్పుని మాకు అక్కర్లేదు, మేము అడ్డుకుంటామని చెప్తున్నారు. కాబట్టి మేము అదే బాటలో కోనసీమ నుంచి మాల ఉద్యమాన్ని తీసుకొచ్చి మరి ఆ వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తూ జోహార్ అన్న పివి రావు, జోహార్ అన్న పివి రావు, జోహార్ అన్న పివి రావు. పాత్రికేయ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక జేబీలు. ఐక్య జేఏసీ మాల మహానాడు ఐక్య జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టు 11 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నడిబొడ్డున అమలాపురంలో గడియార స్తంభం వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం మరియు ఆ రోజు యథావిధంగా మాల మృతవీరులకు మేము మృతవీరులకు సంతాపం తెలియజేస్తూ వారు మృతి చెందిన వారి త్యాగానికి ఫలితం లేకుండా పోయినందుకు ఆ రోజు ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రాష్ట్రంలోని ఉన్న మాల మహానాడు కార్యకర్తలు అందరూ పాల్గొంటున్నారు. అలానే అంబేద్కర్ వాదులు మరియు పివి రావు అభిమానులు విరివిగా పాల్గొంటున్నారు. కాబట్టి దానికి మీరు ప్రచారం కల్పించాలని మేము కోరుతున్నాం. అలానే వర్గీకరణ అంశంపై మొన్న ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా అతి త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించి మరొక్కసారి 11 మెంబర్స్ బెంచ్ రప్పించుకోవడానికి మా కృషి మేము చేస్తాం. దీనికి దేశంలోని అన్ని రాజకీయ పక్షాలని కలుపుకొని ముందుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాల్లో ఉన్న పెద్ద దళిత నాయకులందరూ కూడా రామ్విలాస్ పాస్వాన్ గారు కానీ, అత్తవాలే గారిని కానీ, మాయావతి గారు కానీ ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వారందరూ తోడ్పాటుతో మేము మహోద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అలాగే ఈ నిరసన కార్యక్రమాల ద్వారా పార్టీలు ప్రభుత్వాలను ఒక దారికి తెచ్చే కృషి చేయబోతున్నాం. దానిలో భాగంగానే రేపు ఆగస్టు 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకి జరగబోయే ఈ నిరసన కార్యక్రమం ఇది ఒక మొదటి అడుగు మాత్రమే. ఈ మొదటి అడుగులో మనం ముందుకెళ్లేందుకు అందరూ కూడా దీనికి ఎంతో ఉత్సాహాన్ని కల్పించాలి. కాబట్టి అనేక మంది వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తేనే ఈ ముందడుగు రాష్ట్రంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాలలు ఏం చేస్తున్నారని చూస్తున్నారు. కాబట్టి కోనసీమలోని మాలలందరూ కూడా మరొక్కసారి విజృంభించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినప్పుడే భారతదేశంలోని ఈ వర్గీకరణ వ్యతిరేకవాదులందరికీ కూడా ఒక చక్కటి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఒక ఊపిరి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన వారందరూ కూడా జయప్రదం చేయాలి, వేలాది మందిగా తరలి వచ్చాలని నేను యానాం కురసంపేట గ్రామంలో వర్షం వాటర్ వల్ల కొంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్కి తెలియజేయడం జరిగింది. వెంటనే స్పందించి అక్కడికి వెళ్లి అక్కడ జరుగుతున్న విషయాన్ని తెలుసుకుని దాన్ని తక్షణమే ఆర్ఏఓ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అలాగే యానాం ఉన్న సమస్యల కోసం యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధని దినేష్కి తెలియజేసినట్లయితే వెంటనే దాన్ని సానుకూలంగా స్పందించి దానిపై కృషి చేయడానికి, పోరాటం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధని దినేష్. అవునండి, ఇక్కడ నుంచి కలుపుకుంటారు. అది నేను ఎప్పటి నుంచో ఎంతమందికి కిట్నారా గారు చెప్పాను, మన ఈ బాబు చెప్పాను, మీరు ఇక్కడ తప్పడం కాదు బాబయ్య, ఇక్కడ చెయ్యండి అని ఎన్నిసార్లు బతులాడాను. ఊరు కుర్రోళ్ళకి కూడా బతులాడాను. సరే ఇప్పుడు ఒకసారి ఆరో దగ్గరికి వెళ్ళి ఆరోతో ఒకసారి మాట్లాడి దీన్ని పూర్తిగా ఏంటనేది ప్లాన్ చేద్దాం. ఖచ్చితంగా నేను చెప్తాను దీని మీద. ఈ నెల అయిపోతుంది, ఆ నెల అయిపోతుంది అంటున్నారే కానీ వచ్చినా బాబు ముసలి ఇంటికి అన్ని వచ్చామే కానీ
ఊరుకుంటే నేను ఎక్కుతున్నాను రోడ్డు మీదకి. ఇదిగో చెప్తున్నాను కదా, ఇందులో దిగలేదురా నేను. పోలేమ్మా. సరే సరే, ఇప్పుడు ఆర్ఐ గారికి వెళ్తున్నాం, ఆవిడ కూడా వస్తుంది. ఆర్ఐ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వస్తాం. నేను మాట్లాడతాను, ఇప్పుడే మాట్లాడతాను. నేను ఇప్పుడే మాట్లాడతాను. అక్కడ చెప్తాను. సెకండ్ రన్ ఉందా? యానం రోజులు అందరికీ నా వివరణ చేసుకుంటే ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే యానంలో ఏదో ఇక్కడ గోదావరిలో ఉన్నట్టుంది ప్లేస్. మీకు చూస్తున్నారు, ఇది ఒక్క ఇల్లే కాదండి. చూసినట్లయితే ఈ చివరి నుంచి చివరి వరకు కూడా గోదావరిలో ఉన్నట్టుంది. ఏదైతే మనం కురసాంపేటలో చూస్తున్నామో, కురసాంపేట ఏడుగుట్ట అనుకున్నటువంటి లెఫ్ట్లో దర్యాలు తిప్పకి వెళ్తున్నప్పుడు లెఫ్ట్లో ఏ ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లులన్నీ కూడా బ్యాక్ సైడ్ డ్రైనేజ్ అనేది ఉన్నది. ఇది ఎప్పటి నుంచో డ్రైనేజ్ అనేది ఉంది. దీంట్లో చెత్త వేసి కొంతమంది అధికారులు లేదంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకుని ఇల్లు అడ్డంగా కట్టడం వల్ల ఏమైందంటే వాటర్ అనేది గోదావరిలోకి వెళ్ళకుండా ఆగిపోవడం జరుగుతుంది. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో ఇలా ఇంట్లోకి వాటర్ వచ్చేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడో పూర్వం నుంచి ఇల్లు కట్టుకున్న వ్యక్తులు ఈ రోజు దీన్ని హైట్ లాగాలంటే హైట్ లాగేవి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద స్పందించి తగిన చర్యలు తీసుకుని ఏదైతే వెనకాల బ్యాక్ సైడ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా డ్రైనేజ్ క్లీన్ చేయాలి. క్లీన్ చేయకపోతే ఖచ్చితంగా ఆర్ఐ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే పేద ప్రజలకు ఎవరికి ఇబ్బంది పడినా సరే చేయాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఇలాంటి విషయాల మీద లోకల్ ఎమ్మెల్యే అయినా లేకపోతే చేస్తారనేది మీరు ఒకసారి ఆలోచించాలి. వీళ్ళకి అట్లీస్ట్ బాత్రూమ్స్ వెళ్ళడానికి కూడా వాటర్ వచ్చేసి లోపల భయంకరమైన వాటర్ ఉంది. ఎటువంటి చాలా చాలా పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు బయటకు వస్తే ఇంట్లోకి వెళ్తే బయటకు వెళ్ళారు, బయటకు వస్తే ఇంట్లోకి వెళ్ళని పరిస్థితి ఉంది. ఈ లోపల మీరు చూసినట్లయితే పక్కనేమో ఒక తోట అవి ఉన్నాయి, పాములు అవి వచ్చేస్తున్నాయండి, రకరకాల పురుగులు లోపలికి వచ్చేస్తున్నాయండి. మనస్ఫూర్తిగా పడుకుండేలేకపోతున్నాం అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. ఇలా చెప్పి ఒక ఎమ్మె కాదు చాలా మంది ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి దీని మీద చర్యలు తీసుకుని ఎన్నమర్లు పెడతారా, లేదంటే జేసీబీని పెడతారా, లేదంటే ఎవరికైనా కాంట్రాక్ట్కి ఇస్తారా, దీని మీద పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం కావాలి. లేదంటే దీని మీద ఖచ్చితంగా మేము పోరాడతాం. మేము ఇదే కాదు, ఖచ్చితంగా చెప్తాను, ఏదైతే అక్కడ తూము ఉందో ఆ తూము దగ్గర నుంచి వెళ్ళే ఏదైతే డ్రైనేజ్ ఉందో క్లీన్గా క్లీన్ చేస్తేనే ఇది అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే మనకు చెప్పారు దొమ్మిడిపేట డ్రైనేజ్ కూడా ఉంది, అది కూడా చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ప్రభుత్వం ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చేయకపోతే ఇది చాలా నిర్లక్ష్యం అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దీని మీద ఎవరు స్పందించారనేది ప్రభుత్వం స్పందించారా, లేదంటే లోకల్ ఎమ్మెల్యే స్పందించారా, లేదంటే మల్లాడి కృష్ణారావు గారు సీఎంకి అది ఢిల్లీ ప్రజాప్రతినిధులు స్పందించారా అనేది ఖచ్చితంగా స్పందించకపోతే ఇక్కడ ఉన్న యువతతో, ఇక్కడ ఉన్న మహిళలతో, ఇక్కడ ఉన్న ఇల్లు ఎవరైతే ఉన్నారో మేము ధర్నా కూర్చోడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్తున్నాను. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు మేము ఇక్కడ కూర్చొని చూస్తుంటే చాలా స్మెల్ వస్తుంది, వాటర్ దోవలు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఇంట్లో ఉన్నారంటే మనం ఎలా పడుకుంటున్నాం మన లోపల అనేది ఒకసారి ఆలోచించాలని చెప్పి ప్రతి ప్రభుత్వ అధికారులకి అలాగే ప్రజానాయకులు కూడా నేను ప్రతి ఒక్కరు చెప్తే దీని మీద స్పందించకపోతే మేము ధర్నా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నేను కూడా మాట్లాడతాను. పోయిన సంవత్సరం ఏడీఎం గారితో మాట్లాడాను. నేను పోయిన సంవత్సరం ఏడీఎం గారితో మాట్లాడతాను. పక్కన ఎమ్మెల్యే గారు ఇద్దరు ఖచ్చితంగా వచ్చారు. వచ్చి ఈ సంవత్సరానికి మీరు చేసేస్తామని మాట ఇచ్చారు కూడా. మాట ఇచ్చారు. ఆ మాట ఏం కూడా ప్రయోజనం అవ్వలేదు. ఆ మాట కూడా పోయిన సంవత్సరం గడిచిపోయింది. ఈ సంవత్సరం ఇదిగో మళ్ళీ సంవత్సరం వర్షాలు వచ్చిన కానీ మాకు ఇదే ప్రాబ్లం. ప్రతి సంవత్సరం మాకు ఇదే ప్రాబ్లం. మీరు ప్రతి దానికి రావడానికి వస్తున్నారు. నేను మొన్నసారి మినిస్టర్ గారిని కూడా నేను అడిగాను, ఏమంటే ఇదిగో మేము అప్పుడే మునిగిపోయామంటే సరేలమ్మ నేను ఫోన్ చేస్తున్నానని ఫోన్ చేశారు. కానీ ఇప్పటికి ఎవ్వరు కూడా మా యొక్క చూడలేదు.
నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్టుకి భక్తుడు శుక్రవారం విరాళం అందించారు. ఒంగోలు గ్రామానికి చెందిన బెజవాడ దేవిత్ శాశ్వత అన్నదాన పథకానికి 10,000 రూపాయలు విరాళం ఆలయ సిబ్బందికి అందజేశారు. అదేవిధంగా మహారాష్ట్ర తానే గ్రామానికి చెందిన జీవీఆర్కే శర్మ శాశ్వత అన్నదాన పథకానికి 10,116 రూపాయలు విరాళం ఆలయ పర్యవేక్షణాధికారి బి వీరభద్రరావుకి అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ అభినందించారు. తొలుత వీరికి ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు ప్రత్యేక దర్శనం అందించి స్వామివారి శేషవస్త్రం చిత్రపటం ప్రసాదం అందించారు. రామచంద్రాపురం మండలంలో గల శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు. గతంలో స్థానిక కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్కి కొంతమంది గ్రామస్తులు అవినీతి జరిగాయని, దానికి పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయని తెలపగా దానిపై మంత్రి స్పందించి వెంటనే కమిటీని వేసి విచారణ జరపమని ఆదేశించారు. రాజమండ్రి డివిజనల్ జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న ఏవి సుబ్బారావు పర్యవేక్షణలో టీం ద్రాక్షరామ భీమేశ్వర టెంపుల్ వద్దకు వచ్చి సుమారు గ్రామస్తులు 25 మంది దేవస్థానంలో అవినీతి జరిగింది అంటూ ఆరోపణలు వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే అందరి దగ్గర ఆరోపణలు రాతపూర్వకంగా తీసుకుని అవన్నీ ఫైల్ చేసుకుని సోమవారం స్పెషల్ టీం వచ్చి దీనిపై విచారణ చేపడతారని చెప్పారు. నేను వచ్చి అవినీతి నాకు బిల్లు లేదు అన్న గారు బాధపడుతుంటే ముందు ఈ లోకంలో నేను ఢిల్లీలో సర్టిఫికేట్గా పనిచేస్తున్నాను. 2014 నుంచి చివరి కూడా అటెండెన్స్ అప్రూవ్ లేదు. కానీ ఈ వ్యక్తి ఆ ముగ్గురు రెస్పాండ్ అయిపోయినా సరే వాడు మాట్లాడకుండా నా డ్యూటీలో రెస్పాండ్ చేసుకుంటాడు, తెప్పిస్తుంటాడు. మీరంటే భక్తులు డబ్బులు పంపించాడు. ఇది మా అన్నయ్య గారు ఇచ్చిన నోటీస్ అండి, డ్రెస్ ఇచ్చారు. మమ్మల్ని బతకడం తింటాడు. మొత్తం పనుకుమారండి మినిస్టర్ గారికి ఇచ్చాను, తర్వాత దానికి ఏదో అన్నీ ఇచ్చారు. ఇంకా మీరు మీ ఫోన్ తీసి మాట్లాడి మీరు అమ్ముతారు. మీ దౌర్భాగ్యం బతకడం లేదు, పక్కా బ్రహ్మద్వేషం అంటే క్యాష్ పెట్టి చూపిస్తున్నాడు. నన్ను ఎవరు ఎదురు కేకలేడు, ఎమ్మెల్యే నా చుట్టూ చెప్తాడు.
తుని ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. రోగులను తరలించే స్ట్రెచ్చర్ ట్రాలీపై చెత్త డబ్బాలు పట్టుకెళ్లడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో చెత్త నుండి వచ్చే దుర్వాసన తట్టుకోలేక రోగులు ముక్కు మూసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. అయితే ఇటీవలే జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ శానిటేషన్ సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు. ఆసుపత్రిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించినప్పటికీ వారిలో మార్పు రాలేదని రోగులు వాపోతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అణివేటి మండపంలోని ధ్వజస్తంభానికి స్వర్ణమయం, మేకలాలు, సుదర్శన చక్రం వంటి పనులు గురువారంతో పూర్తయింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ధ్వజస్తంభానికి అమర్చిన స్వర్ణ మేకలాలు, సుదర్శన చక్రానికి ఇన్ఛార్జ్ ఈవో రమేష్ బాబు ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు, పురోహితులు ప్రత్యేక పూజలు చేసి 11 గంటలకు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. 300 కిలోల రాగితో రూపొందించిన ధ్వజస్తంభానికి తాపడానికి 1800 గ్రాముల బంగారం అయిందని దేవస్థానం అధికారులు తెలియజేశారు. నెల్లూరుకు చెందిన దాతల సహాయంతో 3 కోట్లతో నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట, దానికి స్వర్ణ కవచం పనులు గత సంవత్సరం ప్రారంభమైన సంగతి విదితమే. ఈ ధ్వజస్తంభం కవచాల పనులను చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో బంగారు పూత పనులు చేయించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరుకు చెందిన ధ్వజస్తంభ దాత దంపతులు, ఏఈఓ దామూర్ల కృష్ణారావు, నాగభట్ల రవిశర్మ, పాలంకి పట్టాభిరామమూర్తి, అర్చకులు కోట సుబ్రహ్మణ్యం, దత్తు శర్మ, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన పి సత్యనారాయణకి పలువురు స్థానిక నాయకులు కలిసి అభినందనలు తెలియజేశారు. సుంకరపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు, తాతపూడి నాగేశ్వరరావు, ఇంజురం తెలుగుదేశం పార్టీ నాయకులు కొప్పిశెట్టి శ్రీనివాసరావు, ఉప్పంగల తెలుగుదేశం పార్టీ నాయకులు పంపన శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ మట్టపర్తి శ్రీనివాసరావు, పాటి ప్రకాష్, మట్టపర్తి ప్రసాద్ తదితరులు కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా విశ్వజన కళా మండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు నూతన ఎస్ఐని కలిసి అభినందనలు తెలియజేశారు. పోలవరం మండలం వ్యాప్తంగా ప్రముఖ సినీ హీరో ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించి కేక్ కట్ చేసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొమరగిరి ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్ సమకూర్చిన స్కేల్, పెన్ను, పరీక్షా ప్యాడ్లను కొమరగిరి హైస్కూల్లో పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఇళ్ల బాబీ, వైస్ ప్రెసిడెంట్ దుర్గారావు, శ్రావణ్ షిరిడి, గంజా మహేష్, గుత్తుల హరి, చొల్లంగి మణికంఠ, ప్రసాద్ శివ ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఉప్పలగుప్త మండలం గొల్లవిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తయారు చేసిన కుట్టి ఫ్లోర్ క్లీనర్ రోబోట్ 2K24 జాతీయ స్థాయి అటల్ మారథాన్ పోటీల్లో 376వ స్థానాన్ని దక్కించుకోవడం అభినందించదగ్గ పరిణామమని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్ నందు ప్రాజెక్టు విధి విధానాలను జిల్లా కలెక్టర్ వారికి వివరించారు. పాఠశాలకు చెందిన నూకల రేవతి, దివ్యబాను, మాదిరి, ధనుష్ తేజ విద్యార్థులు పాల్గొని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గైడ్ టీచర్లు అయిన నల్లా శ్రీనివాసరావు, ఏవి రామకృష్ణ, ఏ శ్రీనివాసరావులను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. కుట్టి ఫ్లోర్ క్లీనర్ రోబోట్ ద్వారా ఇల్లు, హాస్పిటల్స్, రోడ్లను సులభంగా క్లీన్ చేయవచ్చునని, విద్యార్థులు ప్రయోగాత్మకంగా సత్ఫలితాలు సాధించడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. వికలాంగులు, వృద్ధులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని, దీన్ని మొబైల్ ద్వారా కంట్రోల్ చేయవచ్చునని, తక్కువ ఖర్చులో 4,000 రూపాయలతోనే దీన్ని తయారు చేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ ఎం కమలాకుమారి, ఉప విద్యాశాఖ అధికారి సూర్యప్రకాష్, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాణి తదితరులు పాల్గొన్నారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మనం లో కాస్ట్ బడ్జెట్లో ఈజీ టు క్యారీ, ఒక కామన్ మ్యాన్ కూడా దీన్ని యూజ్ చేయగలిగే విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం వాయిస్ తోటి చేస్తున్నాం సార్. అంటే బ్లైండ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ యూజ్ చేయడం వాయిస్తో కమాండింగ్ ఇస్తే నెక్స్ట్ ఎప్పుడు మళ్ళీ హక్కుదానం ఉంటుంది సార్. వీళ్ళు అన్ని సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయబడుతుంది సార్. వీళ్ళు అటల్ పేటెంట్గా గుర్తిస్తారు సో అప్రిషియేషన్ ఉంది. నెక్స్ట్ హక్కుదానం ఉంటుంది సార్. అంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఇస్తుంది ఫర్ 100%. సో లాస్ట్కి స్పెసిఫిక్గా ఒక టెక్నికల్ కోసం అటాచ్ చేశారు. అందులో ఒక పిఎస్ టీచర్, సో సైన్స్ టీచర్. ఓకే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేరుగా రైస్ మిల్లర్స్ రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తుందని తెలిపిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఈ నెల 11వ తేదీన నిర్వహించే మాలల నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు పండు అశోక్ కుమార్. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా యానాం నియోజకవర్గంలోని భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.